ఇవి పాటిస్తే మీకు వయాగ్రా కూడా అవసరం లేదు. నమస్కారం. ప్రతి జంటలో ఒకరు రొమాంటిక్గా ఉంటే మరొకరు చాలా అన్రొమాంటిక్గా ఉంటారు. ఒకరు సెక్స్లో యాక్టివ్గా పాల్గొంటే మరొకరు బలవంతంగా సెక్స్లో పాల్గొంటారు. అసలు శ్రద్ధ చూపరు, పైగా బ్రతిమాలించుకుంటారు కూడా. దానివల్ల వారి పార్ట్నర్ కూడా నిరుత్సాహపడుతుంటారు. సెక్స్ పట్ల విముఖత కలిగి ఉండటం కేవలం ఆరోగ్యం మీదనే కాకుండా భార్యాభర్తల బంధం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సెక్స్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రతిసారి పార్ట్నర్ని నిరాకరించడం వల్ల కూడా కొన్ని జంటలు విడిపోవడానికి కారణంగా మారుతుంది. అందువల్ల ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యను దూరం చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీ సమస్య మీ అన్యోన్య బంధానికి అడ్డంకిగా మారకూడదు. ఒకవేళ మీరు కూడా సెక్స్లో యాక్టివ్గా పాల్గొనలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వీడియోను మీరు ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీరు ఇంట్లోనే సహజంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. అది ఎలాగో తెలియాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను చివరి వరకు చూడండి. ఇందాక చెప్పినట్టు మీరు సహజంగా సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వాలి. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఆందోళన దూరం చేసుకోవాలి. మీరు ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారా? ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి 100 సార్లు ఆలోచించే మనస్తత్వం గలవారా? సమాధానం కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీ సమాధానం ఎస్ అయితే అక్కడే వస్తుంది సమస్య అంతా. ఎందుకంటే ఆందోళన స్థాయిలు ఎక్కువగా ఉండడం అనేది స్త్రీ పురుషుల్లో లైంగిక పనితీరు మరియు లిబిడోకు ఒక సాధారణ అవరోధం. లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ లేక లైంగిక వాంఛ అని అర్థం. ఆందోళనకు ప్రధాన కారణం ఒత్తిడి. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పైగా లైంగిక వాంఛలు కూడా తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు బీపీ కూడా పెరుగుతుంది. ఫలితంగా లైంగిక వాంఛలు, శృంగార సామర్థ్యం తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి కారణంగా అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? మెరుగైన నిద్ర, నచ్చిన పని, క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ ఒత్తిడి సులభంగా దూరం అవుతుంది. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం మీరు చేయవలసిన రెండవ పని రిలేషన్షిప్ యొక్క నాణ్యతను మెరుగుపరచుకోండి. సెక్షువల్గా యాక్టివ్గా లేకపోవడానికి మీ మధ్య ఉండే రిలేషన్షిప్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తితో సన్నిహిత సంబంధం కలిగి ఉండకపోవడం ఆ వ్యక్తితో సమయం గడపడానికి అడ్డంకిగా మారవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ మీ పార్ట్నర్తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండండి. ఏ విషయమైనా మనసు విప్పి మాట్లాడండి. ఇరువురి అభిప్రాయాలను తెలుసుకోండి. ఎక్కువసేపు ఒకరి కోసం ఒకరు ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. ఇలాంటి చిన్న చిన్న సాధనాలు కూడా మీ మధ్య మంచి బంధాన్ని కలిగి ఉండి సెక్షువల్గా యాక్టివ్గా మారడానికి సహాయపడతాయి. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం ఇలా మీకు సాధ్యమయ్యే సింపుల్ టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం మీరు చేయవలసిన మూడవ పని ఫోర్ ప్లేపై దృష్టి పెట్టండి. మెరుగైన లైంగిక అనుభవాలను కలిగి ఉండటం వలన ఒక వ్యక్తికి సెక్స్ పట్ల కోరిక పెరుగుతుంది. తద్వారా వారి లైంగిక వాంఛ కూడా పెరుగుతుంది. మీ పార్ట్నర్ని తాకడం, ముద్దు పెట్టుకోవడం మరియు ఓరల్ సెక్స్ చేయడం ద్వారా ఎక్కువ సమయం గడపడం వల్ల మీ లైంగిక అనుభవాలను మెరుగుపరుచుకోవచ్చు. కొంతమంది దీన్నే ఔటర్ కోర్స్ అని కూడా అంటూ ఉంటారు. ఫోర్ ప్లే మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి సెక్స్కి ముందు ఫోర్ ప్లేపై దృష్టి పెట్టడం కూడా మిమ్మల్ని సెక్షువల్గా యాక్టివ్గా తయారు చేస్తుంది. సెక్షువల్లీ యాక్టివ్గా అవడం కోసం మీరు చేయవలసిన నాలుగవ పని నాణ్యమైన నిద్ర పొందండి. మంచి నిద్ర ఒక వ్యక్తి యొక్క మొత్తం మానసిక స్థితి మరియు శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొన్ని పరిశోధనలు నిద్ర నాణ్యత లిబిడోతో ముడిపడి ఉంటుందని వెల్లడించాయి. 2015లో స్త్రీలపై జరిగిన ఒక చిన్న స్థాయి అధ్యయనం ప్రకారం ముందు రోజు రాత్రి ఎక్కువ నిద్రపోవడం వలన మరుసటి రోజు వారి లైంగిక కోరికలు పెరుగుతాయని సూచిస్తుంది.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకున్న ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఇలాంటి హెల్త్ టిప్స్ ప్రతిరోజు తెలియాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం మీరు చేయాల్సిన 5వ పని పౌష్టికాహారం తీసుకోవాలి. లైంగిక వాంఛను పెంచడానికి దోహదపడే మెరుగైన ప్రసరణ మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆరోగ్యాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా లైంగిక వాంఛను తగ్గించే నిర్దిష్ట ఆహారాలకు దూరంగా ఉండాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల మీ లైంగిక వాంఛకు ప్రయోజనం చేకూరుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ మరియు హృద్రోగ సంబంధ వ్యాధులు లైంగిక పనితీరును ప్రభావితం చేస్తాయి. అలాగే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావం చేస్తాయి. దాంతోపాటు లిబిడోకు కూడా అంతరాయం కలిగిస్తాయి. వీటన్నిటినీ నివారించాలంటే మీరు కూరగాయలు అధికంగా ఉండే ఆహారం, చక్కెర తక్కువగా మరియు లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల లిబిడోను ప్రభావితం చేసే రుగ్మతలను నివారించవచ్చు. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం మీరు చేయాల్సిన 6వ పని ధూమపానం మానుకోండి. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? అయితే మానుకోండి. ఎందుకంటే సిగరెట్లు తాగడం వల్ల హృదయ నాళ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మెరుగైన లైంగిక పనితీరుకు గుండె ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరు సెక్షువల్గా యాక్టివ్ అవ్వాలంటే ముందు సిగరెట్ మానేయండి. మీరు సిగరెట్ మానేసిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ మరియు సెక్స్ డ్రైవ్ పెరగడం మీరే స్వయానా గమనిస్తారు. ఒకవేళ మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా సిగరెట్ తాగేవారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. సెక్షువల్లీ యాక్టివ్గా అవ్వడం కోసం మీరు చేయాల్సిన 7వ పని ఈ పదార్థాలను మీ డైట్లో చేర్చుకోండి. అందులో మొట్టమొదటిది వెల్లుల్లి. వెల్లుల్లి ఒక కామోద్దీపనగా అంటే ఆఫ్రోడిసియాక్గా పనిచేస్తుంది. ఇది లైంగిక వాంఛ కోల్పోయిన వారికి మరియు అంగస్తంభనను కొనసాగించలేని వారికి అద్భుతమైన టానిక్గా పనిచేస్తుంది. కాబట్టి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ప్రతిరోజు ఉదయం తినండి. ఇక 2వ పదార్థం ఉల్లిపాయ. ఉల్లిపాయ అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పునరుత్పత్తి అవయవాలను బలోపేతం చేయడంతో పాటు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి ఉల్లిపాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. గుర్తుంచుకోండి, తెల్ల ఉల్లిపాయలైతే మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. 3వ పదార్థం మాకా రూట్. మాకా రూట్ అనేది బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. తక్కువ మందికి మాత్రమే దాని గురించి తెలిసి ఉంటుంది. మాకా రూట్ అనేది క్రూసిఫెరస్ జాతికి చెందిన ఒక కూరగాయ. సాధారణంగా దీని వేర్లను తింటారు. ఇది భూమిలో పండుతుంది. దీని ఆకులు క్రీమ్, ఊదా, పసుపు లేదా నలుపుతో సహా అనేక రంగులలో ఉంటాయి. ఈ మాకా రూట్ అయోడిన్ యొక్క గొప్ప మూలం. అందువల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది లైంగిక అనుభవాలను మరియు సంతృప్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే సంతానోత్పత్తిలో కీలక పాత్ర వహిస్తుంది. లైంగికంగా యాక్టివ్గా అవ్వాలంటే ఈ మాకా రూట్స్ని మీ డైట్లో భాగం చేసుకోండి. 4వ పదార్థం డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్లో 70% కోకో ఉంటుంది. ఇది మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరాన్ని కూడా విశ్రాంతపరుస్తుంది. కాబట్టి ఈసారి మార్కెట్ వెళ్ళినప్పుడు డార్క్ చాక్లెట్ను తీసుకోండి. 5వ పదార్థం బెండకాయ లేదా లేడీస్ ఫింగర్. ఆయుర్వేదం ప్రకారం బెండకాయ లైంగిక శక్తిని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది లైంగిక రుగ్మతల చికిత్సలో కూడా సహాయపడుతుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి బెండకాయ కూరను తరచూ చేసుకుంటూ ఉండండి. లేకపోతే మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి. ఇక చివరగా మునగకాయ లేదా ములక్కాడ. మునక్కాయ సెక్స్కు ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయుర్వేదంలో కూడా లైంగిక సమస్యల చికిత్సకు ఇది ఉత్తమ ఔషధంగా సూచించబడుతుంది. మీలో సెక్స్ సామర్థ్యాన్ని మరియు సెక్స్ డ్రైవ్ను పెంచడానికి మునక్కాయను మీ ఫుడ్లో చేర్చుకోండి. ఈ 7 టిప్స్ ఫాలో అయితే మీకు ఎటువంటి మందులు కూడా అవసరం లేదు. ఇంట్లోనే సహజంగా మీ లైంగిక వాంఛను పెంచుకోవచ్చు. కాకపోతే ఏదైనా లైంగిక సమస్యల కారణంగా యాక్టివ్గా లేకపోతే ఖచ్చితంగా చికిత్స తీసుకోవడం మంచిది.
లైంగిక సమస్యలను శాశ్వతంగా నయం చేసుకోవడానికి ఆయుర్వేద చికిత్సలు అద్భుతంగా సహాయపడతాయి. ఒకవేళ అలాంటి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను తీసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించండి. ఎందుకంటే గత 25 ఏళ్లుగా కొన్ని లక్షల మందికి అన్ని రకాల లైంగిక సమస్యలను ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో దూరం చేసి మెరుగైన ఫలితాలను పొందిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. ఇటువంటి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ మన 2 రాష్ట్రాల్లో ఉండగా ఇంకా ఇలాంటి లైంగిక సమస్యలతో ఎందుకు బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా వచ్చి మీ లైంగిక సమస్యను దూరం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఇక చివరగా ఇలాంటి సెక్షువల్ హెల్త్ కంటెంట్ మరింత పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.